రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏడాదిన్నర్థం గడుస్తున్నా ఇంకా మూర్ఖత్వం వదలటం లేదు. ఇంకా అదే అజ్ఞానం, అదే మూర్ఖత్వం కొనసాగిస్తూ ఉన్నాడు. చేసే పనుల్లో కానీ, మాట్లాడే మాటల్లో కానీ ఎక్కడ కూడా పరిపక్వత వచ్చిన పరిస్థితి కనబడతలేదు. ఇంకా అధికార మదం ఎక్కువైపోయి అహంకారంగా మాట్లాడడం అలవాటు చేస్తున్నాడు తప్ప ఈ అధికారం అనేది కేవలం ప్రజల కొరకు పనిచేయడం కొరకు వాళ్ళు పెట్టిన భిక్ష అనే సోయికి వస్తలేడు. ఇంకా కూడా అధికార అహంకారంతో ఇంకెక్కువ మూర్ఖత్వం మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి రైతాంగం విషయంలో నిన్న ఆయన హుజూర్నగర్లో చేసిన ఉపన్యాసం ప్రతి అక్షరం కూడా అబద్ధమే. వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండు సంవత్సరాల కాలంలో. ఒకవైపు హైదరాబాదు రాష్ట్రం అంతటా రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేసిండు, వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిండు, లక్షలాది మంది ప్రజల్ని హింసకు గురి చేస్తా ఉన్నాడు. ఇవాళ కాళేశ్వరం నీళ్ళ విషయంలో అదే అబద్ధాన్ని ఇంకా కొనసాగించే మూర్ఖ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది, అది కూలిపోలేదు. మేము దాని మీద నిలబడి మాట్లాడాను. గత జూలై 26వ తారీఖు నాడు స్వయంగా మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం శాసనసభ్యులం కూడా మేడిగడ్డకు పోయినాం. మేడిగడ్డ బరాజ్ మీద నిలబడి ఎక్కడైతే 19వ నెంబర్ పిల్లర్ కొంచెం కుంగిందో ఒక అరఫీటు, దానిపైనే నిలబడి మాట్లాడినాం. మేము నిలబడి మాట్లాడుతున్న సందర్భంలో కింది నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ప్రాజెక్టు మంచి నిలబడి ఉంది. ఆ నుంచే చెప్పినాం, ఇగో ఇదే ప్రాజెక్టు, మేము నిలబడి ఉన్నాం, బ్రహ్మాండంగా ఉంది, కనబడుతుంది అని. అక్కడి నుంచే డ్రోన్ కెమెరా మీదతోని మేము విజువల్స్ తీసినామని చెప్పి కేసు కూడా పెట్టినారు. మరి ప్రాజెక్టే లేకపోతే కొట్టుకొని పోయిన ప్రాజెక్టు మీద డ్రోన్ కెమెరా ఎగిరేస్తే కేసు ఎందుకు పెట్టాలి? ప్రాజెక్టే కొట్టుకుపోయి ఉంటే మేము దాని మీద నిలబడేది ఎట్లా? ఇంకా మేము డ్రోన్ కెమెరా ఉపయోగించి దానికి ఏదో ప్రమాదం తెచ్చేది ఎట్లా? అదే సాక్ష్యం. ఇలా మూర్ఖత్వం ఎట్లా ఉంది అంటే అక్కడికి ఉంది పరాకాష్ట. మేము దానిపైన నిలబడి మాట్లాడి చెప్పినాం. అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కూడా పోయినాం. అక్కడ అధికారులతో మాట్లాడినాం. అధికారులు స్పష్టంగా చెప్పిండ్రు, రెడీగా ఉంది, సిస్టమ్ అంతా మంచిగా ఉంది, ప్రతి సంవత్సరం చేయవలసిన మెయింటెనెన్స్ కూడా చేసినాం. ఇప్పుడు మీరు ఈ బటన్ ఇట్లా ఆన్ చేస్తే, బటన్ నొక్కితే చాలు నీళ్ళు వస్తాయి అన్నమాట చెప్పింది. మేము మాట్లాడుతున్న రోజుకి 3 క్యూసెక్ల నీళ్ళు కూడా ఎత్తుకునే అవకాశం, రోజు 3 టీఎంసీల నీళ్ళు ఎత్తే అవకాశం ఉందన్నమాట కూడా చెప్పిండ్రు. ఆ పైన 2 టీఎంసీల నీళ్ళు ఎత్తుకోవచ్చిన విషయం కూడా చెప్పిండ్రు. సుందిల్ల అన్నారం విషయంలో కూడా ప్రతి సంవత్సరం చేయాల్సిన మెయింటెనెన్స్ ఏదైతే ఉండేనో అది కూడా చేసిండ్రు. అది కూడా పూర్తయింది, రౌటింగ్ కూడా పూర్తయింది. కేవలం ఎన్డీఎస్ఏ అని ఒక వంక చూపించి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. అవతల పక్కన చంద్రబాబు నాయుడు ఏ నిబంధనలు అవసరం లేకుండా, వేటి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కావచ్చు, కేఆర్ఎంబి ఆదేశాలు కావచ్చు, అన్నిటి తుంగలు దొక్కి వందలాది టీఎంసీల నీళ్ళని దూసుకపోతుంటే కృష్ణ మీద, వీళ్ళు కేవలం ఇక్కడ ఎన్డీఎస్ఏ అనుమతి అని ఒక వంక చూపించి లక్షలాది ఎకరాలను ఎండబెడుతున్నారు. ఇక్కడ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా కూడా అదే మూర్ఖత్వంతో కొనసాగుతున్నారు. వచ్చే మానకాలం పంట కూడా నీళ్ళు ఇస్తారన్న నమ్మకం లేదు వీళ్ళ మూర్ఖత్వాన్ని చూస్తే. రైతాంగం తిరుగుబాటు చేసి మళ్ళొక ఉద్యమాన్ని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాళేశ్వరాన్ని దక్కించుకోవడం కొరకు, కాళేశ్వరంని ప్రారంభించుకోవడం కొరకు ప్రభుత్వమే ఆ పరిస్థితి కల్పిస్తూ ఉంది. కేసీఆర్ గతంలో చెప్పినట్టు లక్షలాది మంది రైతులను తీసుకొని పోయి రైతులే ప్రారంభించుకోవాల్సిన రోజు కూడా వచ్చేటట్టుంది. ఈ ప్రభుత్వం చేసిన మూర్ఖత్వంతో రైతులు కూడా దాన్ని సిద్ధపడాల్సిన సందర్భం వస్తాను. ధాన్యం కొనుగోలు విషయంలో అక్షరం అబద్ధమే. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పంటలు వచ్చినాయి. ఏ పంటకు ఎంత ధాన్యం కొనుగోలు చేసిండ్రు, సివిల్ సప్లై శాఖ ద్వారా రైతులకు ఎన్ని డబ్బులు చెల్లించిండ్రు, బోనస్ రూపంలో ఎన్ని డబ్బులు చెల్లించారు అనే మాట ఇప్పటివరకు ఎవడు కూడా చెప్పలే. ముఖ్యమంత్రి నుంచి నోటి మాట రాదు, వ్యవసాయ శాఖ మంత్రి లెక్కలు చెప్పలేడు, సివిల్ శాఖ మంత్రికి అసలు దాని మీద సోయి కూడా ఉన్నట్టు లేదు, దానిపైన నాలెడ్జ్ ఉన్నట్టు కనబడతలేదు. ఒక్కనాడు కూడా రివ్యూ చేసి
ఇది అని చెప్పిన సందర్భం కనపడలేదు. కేసీఆర్ గారు ఉన్నాడు, ప్రతిరోజు సాయంత్రం లెక్క చెప్పినాం. ప్రతి జిల్లాలో ఉండే కలెక్టర్లు డిఎస్ఓలు వాళ్ళు ప్రకటన చేసిండ్రు. సాయంత్రం కాగానే హైదరాబాద్లో సెక్రటరీ ప్రకటన చేసిండు, ఏ రోజు ఎంత ధాన్యం కొంటున్నాం, రైతులకు ఎంత పేమెంట్ ఇచ్చినాం అనమాట. కానీ ఇప్పటి వరకు కూడా లెక్కలు రహస్యంగా పెడుతున్నారు. అధికారులను అడిగితే చేతులు ఎత్తేస్తున్నారు. తమకు తెలుసుగా సార్, మేమేం చేయలేం సార్, మేము చిన్న వాళ్ళం సార్, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏ జిల్లాలో కూడా ఎవరు కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంతవరకు లెక్క ఎత్తిన వాడు లేడు. పచ్చి మోసం, పచ్చి దగ. ₹1 కూడా ఇప్పటి వరకు బోనస్ రూపంలో ఇచ్చింది లేదు. వాస్తవానికి బోనస్ ఇస్తామని చెప్పింది ఆనాడు దొడ్డోడ్లకే ఇస్తామని చెప్పి రాసిచ్చిండ్రు. ఆ తర్వాత మాట మార్చి సన్నోడ్లు వేసుకోండి ఇస్తామన్నారు. మిమ్మల్ని నమ్మి సన్నోడ్లు వేసుకున్నందుకు రైతులు మొత్తం 2 రకాలు చెడిపోయారు. సన్నోడ్లు ఆలస్యంగా వస్తాయి, సమయం ఎక్కువ తీసుకుంటుంది, దాంతో నీళ్లు లేక పొలాలు ఎండిపోయినాయి, నీళ్ళు ఎండిపోయినాయి. మీరు కొనకుండా ఇవాళ రైతుల్ని దళార్ల పాలు చేసిండ్రు. ఆ రకంగా కూడా రైతు దెబ్బతింటున్నాడు. అన్ని రకాల రైతు నష్టపోతున్నాడు. రుణమాఫీ చేయలే, రుణమాఫీ విషయంలో మోసమే, రైతు బంధు విషయంలో మోసమే, రైతు భరోసా విషయంలో దగానే. ప్రతి చోట అడుగడుగున రైతును నట్టేట ముంచుతుంది ఈ ప్రభుత్వం. కాళేశ్వరం విషయంలో అదే మోసం, కరెంటు విషయంలో అదే మోసం. కరెంటు మళ్ళీ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. మళ్ళీ రాత్రిపూట బౌలగాడికి రైతులు కుటుంబంతో సహా పోతున్నారు, చెప్తున్నారు. ఎక్కడికి పోయినా ఒకరం పోయే పరిస్థితి లేదు, ఇద్దరం కలిసి పోతున్నాం బావి దగ్గరికి నైట్ కరెంటు కొరకు అని చెప్పి రైతాంగం. మళ్ళీ 2014 కంటే ముందు గడ్డు రోజులు రైతాంగానికి వస్తూ ఉన్నాయి. రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున వాళ్ళ హక్కులు సాధించుకోవడం కొరకు ఉద్యమానికి సిద్ధం కావాల్సిన రోజులు కూడా మళ్ళీ వస్తున్నాయి.